విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు రాశి ఫలాలు గ్రహస్థితి అనుసారంగా మీకోసం ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మరీ అంత బ్యాడ్ టైం అయితే లేదు. ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రస్తుత సమయం లోపల అనుకూలంగానే చెప్పుకోవచ్చు. ఎలాంటి విధంగా కనుక చూసినట్లయితే పర్వాలేదు, నార్మల్గానే ఉండబోతుంది. ఏకాదశ స్థానంలో కుజుడు, శని, దాంతోపాటు శుక్రుడు సంబంధం ఉండడం వల్ల ఇది మీకు కొన్ని విషయాల లోపల చాలా అనుకూలంగానే ఉండబోతుంది. కాబట్టి మరింత దిగులు పడే అవసరం అయితే లేదు. కానీ పంచమాధిపతి రవి జాతకంలో కనుక బాగున్నట్లయితే గోచర సమయకాలం కనుక రవి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో రావడం వల్ల కాస్త బుద్ధి ప్రయోగం జరగలేకపోవడం వల్ల, బుద్ధి ఎక్కువ ఆలోచించలేకపోవడం వల్ల, కాస్త మనసులో తెలియని ఒక భయంగా ఉండడం వల్ల కాస్త మానసికంగా ఒత్తిడి తప్పకుండా ఉండబోతుంది. కానీ మీ వర్క్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వర్క్ పరంగా మీ అనుకూలంగానే జరగబోతుంది. మరీ అంత దిగులు పడి మరీ అంత కంగారు పడే అవసరం అయితే లేదు. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ పరంగా మేషరాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది. కాస్త లాభప్రదాయాలు ఎక్కువైతే ఉండబోతున్నాయి. అనుకున్న పని సక్రమంగా జరిగే అవకాశం ఉంది. స్టార్టింగ్ మీకు అనిపించవచ్చు, కాస్త భయం అనిపించవచ్చు, కానీ లాస్ట్కు మీరు అనుకున్నట్టే తప్పకుండా జరిగి తీరుద్ది. అని ఇంకో పని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మేషరాశి వారు తెలుసుకోవాల్సింది, విద్యార్థులు ఏదైనా పని ఏదైనా స్టడీ గురించి కోర్స్ కనుక ఏదైనా చేయాలా మొదలు పెట్టాలని కనుక అనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పూర్వం ఏదైనా సగంలో చేసే కనుక పని ఉన్నట్లయితే ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలాంటి రకమైన సగంలో పనులు అయితే అస్సలు వదిలేకండి. ముందు నుంచి అలా ఇల్లీగల్ వర్క్స్ కనుక ఏవైనా ఉన్నట్లయితే అందులోపల కాస్త దొరికిపోయే అవకాశం కనబడుతుంది. కాస్త ఆ విషయాల లోపల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కోర్టు కేసు, పోలీస్ కేసు సంబంధించి ఏదైనా ముందు నుంచి ఏదైనా పని కనుక ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. తొందరపాటు ఎక్కువ అయితే అస్సలు చేయకండి. ఇక అప్పుల పరంగా కనుక చూసుకున్నైతే అప్పులు తప్పకుండా అవుతాయి. ఈ సమయం లోపల కాస్త అంటే లోన్స్ పెరగడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి అయితే ఉండబోతుంది. కానీ మరీ అంత దిగులు పడే అవసరం అయితే లేదు. ఈ టైంలో ఏంటంటే కాస్త ఖర్చులు చాలా ఎక్కువ ఉండడం వల్ల కాస్త కోపం కూడా చాలా అంతే రెట్టింపులతో అయితే పెరగబోతుంది. ఫ్యామిలీ పరంగా తొందరపాటులో ఇలాంటి విషయాలు అస్సలు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అన్నట్లయితే కాస్త ఆలోచించి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎవరి నుంచి డబ్బు తీసుకోవాలన్నా పర్వాలేదు. ఒక రకంగా చూసుకున్నైతే మేషరాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం బాగానే ఉండబోతుంది. మరింత దిగులు పడే అవసరం లేదు. కాస్త భయంగా ఉండడం వల్ల కాస్త ఒత్తిడి అయితే ఎక్కువగా కనబడబోతుంది. ఒక వ్యక్తి సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ లైఫ్ చాలా బాగుండి తీరుద్ది. ఈ 15 రోజులు మీకోసం చాలా బాగానే ఉండి తీరుద్ది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.